ఓకే, డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఏరియా కోసం మాట్లాడదాం పార్ట్ 1లో. ఇక్కడ ఏరియా ఎలా కనుక్కుంటుంటే, సపోజ్ ది ఏరియా బిట్వీన్ ద కర్వ్స్ y equal to f of x, x-axis and two ordinates is given by అంటే ది ఏరియా బిట్వీన్ ద కర్వ్ y equal to f of x, x-axis and two ordinates at x equal to a and x equal to b is given by a is equal to integral a to b f of x dx, that is a to b y dx. ఇప్పుడు ఎలా చూద్దాం. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది కర్వ్. ఇక్కడ x ఈక్వల్ టు ఏ పాయింట్, x ఈక్వల్ టు బి పాయింట్. ఇది ఏ, లెట్ బి. ఈ కర్వ్ ఏంటి? y, దట్ ఈస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫంక్షన్ x. వాడు కనుక్కోమన్నది ఇది ఏరియా. చూడండి, x-యాక్స్కి ఈ కరువుకి x ఈక్వల్ టు ఏకి బీకి మధ్యలో ఏరియా కనుక్కోమన్నాడు. ఇదన్నమాట. ఇది మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే ఇంతేనా అనిపిస్తుంది. ఇంకోటి ఇలాగ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే x ఈక్వల్ టు ఏ, x equal to b, so this is the area he asking. So ఇది కర్వ్ x యాక్సిస్, ఇక్కడ నుంచి ఇక్కడికి x ఈక్వల్ టు ఏ, x ఈక్వల్ టు b. అలాగే డిఫరెంట్గా ఉండొచ్చు. ఇది x ఈక్వల్ టు ఏ, x ఈక్వల్ టు b, ఇది y ఈక్వల్ టు f ఆఫ్ x. ఈ ఏరియా అడిగాడు. అంటే ఈ కరువుకి x యాక్సిస్కి x ఈక్వల్ టు ఏ టు బీకి. అలాగే ఇంకొక 2 కర్వ్స్ మధ్య కావాలనుకుంటే x y, ఇప్పుడు 2 కర్వ్స్ ఉన్నాయి. ఇదేంటంటే y1 f ఆఫ్ x, f1 ఆఫ్ x, ఆర్ f ఆఫ్ x, y2 g ఆఫ్ x. ఈ 2 కర్వుల మధ్య అడిగితే x ఈక్వల్ టు ఏ, x ఈక్వల్ టు y, ఈ రెండిట్ల మధ్యలో ఈ ఏరియా కావాలంటే సింపుల్గా ఈ ఏరియా మైనస్ ఈ ఏరియా. సో దట్ ఈస్ ద రిమైనింగ్ ఏరియా ఫర్ వాట్ హీ ఆస్క్డ్. ఓకే, దీనికి ఇప్పుడు ఇదేంటిది? ఏరియా బిట్వీన్ ద కర్వ్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్కి, x యాక్సిస్కి. అలా కాకుండా x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వైకి y యాక్సిస్కి అడిగితే, సిమిలర్లీ ఇఫ్ ద ఏరియా బిట్వీన్ ద కర్వ్ అండ్ y యాక్సిస్ and two abscisses drawn at the points y equal to a and y equal to b, then the corresponding area is integral
a to b x dy x dy అంటే ఇక్కడ x ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై అని రాస్తాం, అందుకు ఎక్స్ డివై, ఇందాక వై డిఎక్స్. అలా కాకుండా ఇది వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అనుకో, ఈ ఏరియా అన్నాడు అనుకో, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఎక్స్ ఈక్వల్ టు బి. కానీ ఈ ఏరియా కనుక్కోమంటే ఎలా వేస్తావు అంటే వై యాక్సిస్ కింద వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కింద మధ్యలో ఏరియా అంటే ఎలా కనుక్కుంటావు? వీటిని బట్టి ఇవి కుదరదు, ఎందుకంటే లిమిట్స్ ఇది వేయలేం, ఇది వేయాలి. వై ఈక్వల్ టు ఏ డాష్ వై ఈక్వల్ టు బి డాష్. సో వీటిని ఎక్స్ అంటే ఎక్స్ వాల్యూస్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ ఫంక్షన్ ద్వారా వై వాల్యూస్ కనుక్కొని అప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, సో ఈ ఫంక్షన్ అంతా ఎక్స్లో కానీ వైలో కానీ ఉండాలి. సో ఇక్కడ వై ఉందంటే ఈ ఫంక్షన్ మొత్తం వైలోనే ఉండాలి, అంటే 0 to b ఎఫ్ ఆఫ్ వై డివై. ఓకే, జస్ట్ చిన్న క్లారిటీగా మీరు చూసుకోవాలి. అలాగే ఇందాక మనం చూసినప్పుడు ఈ ఏరియా కనుక్కోమంటే ఇది y1 y2 అన్నాం కదా, ఇది ఏ బి 0 a to b y1 dx మైనస్ ఇంటిగ్రల్ a to b y2 dx. సపోజ్ నీకు తెలియకుండా ఇది పైన ఉంది ఇది కింద ఉందనుకో, అప్పుడేమవుతుంది? నెగిటివ్ ఏరియా వస్తుంది. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ అని పెట్టేస్తే సరిపోతుంది. ఓకే, సో అలాగే ఇంకోటి, సపోజ్ ఫైండ్ ద ఏరియా బిట్వీన్ find the area between find the entire area అని అంటే find the entire area అంటే ఏం చేస్తావు? ఏ బి సి డి ఈ ఎఫ్ జి. ఇక్కడ x1 x ఈక్వల్ టు జి, x1 ఈక్వల్ టు ఏ అనుకో. ఇది x, ఈ పాయింట్ x ఈక్వల్ టు ఏ అనుకో. ఇది x1 x2 x3 x4 x5 x6 x7 x ఈక్వల్ టు బి. సో ఇక్కడ ఈ ఏరియాను వెలగా అంటే ఇక్కడ ఏ టు బి ఇంక్లూడింగ్ ఏ అండ్ బి కదా ఈ బ్రాకెట్స్. దీన్ని ఎలా డివైడ్ చేస్తావు? ఏ x1 ప్లస్ x1 x2 ప్లస్ x2 x3 అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఏరియా లిమిట్స్, ఈ లిమిట్స్ అగైన్ ఈ లిమిట్స్, ఈ లిమిట్స్, ఈ లిమిట్స్, ఈ లిమిట్స్, ఈ లిమిట్స్, ఈ లిమిట్స్, అలా ప్లస్ ఆన్. లాస్ట్లో ఏంటి? 1 2 3 4 5 6 7 x7 b ప్లస్ ఈ ఇంటర్వెల్స్లో నువ్వు చేసుకోవాలి. సపోజ్ a to b f of x dx can be written as x equal to a to x1 f of x dx
ఓకే, అలాగే ప్లస్ x1 to x2 f of x dx సో ఆన్. అయితే ఈ ఏరియా పాజిటివ్ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ వస్తుంది, మరి ఇది కింద ఉంది కాబట్టి నెగిటివ్ వస్తుంది. కాబట్టి ఏరియా ఎప్పుడు మొత్తం ఏరియా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఏసెస్ఎల్. ఇక్కడికి వచ్చేసరికి ఈ ఏరియాలో ఇంటిగ్రల్ x2 to x3 f of x dx పాజిటివ్ ఏరియానే, నువ్వు మాడ్ వేసినా లేకపోయినా పర్లేదు. బట్ x3 to x4 f of x dx ఇది నెగిటివ్ వస్తుంది కాబట్టి మాడ్ ఆఫ్ వేసేయాలి, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. ఇక్కడ చూడండి, ఇది y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది y ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. ఇన్ బిట్వీన్ అంటే x ఈక్వల్ టు ఏ టు x ఈక్వల్ టు బి. ఈ రెండు మధ్యలో ఏరియా ఎంత అంటే మనం ఏ టు బి వేస్తాం. ఇది y1 y2 y1 మైనస్ y2 dfx వేస్తాం. ఇది అప్పర్ కర్వ్, ఇది లోవర్ కర్వ్. సో ఇక్కడ నీకైతే డైరెక్ట్గా వేయచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ నెగిటివ్లో ఉంది, ఇది పాజిటివ్ ఉంది, ఈ డిఫరెన్స్ ఆఫ్ అనేది ఇది వస్తుంది. ఓకే, అలాగే కాకుండా నువ్వు మామూలుగా చేసాలనుకుంటే ఏ టు బి కదా, ఎక్కడి నుంచి ఇక్కడికి. సో కొన్ని లెక్కలు మీరు చేస్తున్నప్పుడు మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఇది ఎక్స్కి అటు ఇటు ఉంది, అలా కాకుండా వై యాక్సెస్ తీసుకున్నాం అనుకో, ఇక్కడ ఇది ఆరిజిన్, ఇది వై యాక్సెస్, ఇది ఎక్స్ యాక్సెస్. ఓకే, ఇదేమో y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ y1, y ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ y2 ఆఫ్ ఎక్స్. ఈ లిమిట్స్ ఏమో y ఈక్వల్ టు ఏ టు y ఈక్వల్ టు బి. సో ఈ ఏరియా కనుక్కోమన్నాడు. ఏమవుతుంది, యాక్చువల్గా ఇది కాదు, జీ ఆఫ్ ఎక్స్. ఈ కర్వ్ వైఎక్స్ పైన ఉంది కాబట్టి ఇది కాకుండా x1 ఈక్వల్ టు జిఎఫ్వై, x2 ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఐ. ఎస్, ఏరియా ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బి x1 మైనస్ x2 డి ఆఫ్ ఐ. సో ఇదేమవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, అంటే ఇది x1 x2 కదా, ఇది మైనస్ ఇది అయితే నెగిటివ్ ఏరియా వస్తుంది. సో ఇది మైనస్ ఇది అంటే x2 మైనస్ x1. సో ఈ రకంగా నువ్వు ఏరియా కనుక్కోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ రూల్స్ ఫర్ ట్రేసింగ్ ఆఫ్ కార్టీజియన్ కర్వ్స్. అసలు యాక్చువల్గా ఏరియా కనుక్కునే ముందు నువ్వు కర్వ్ గీస్తే ది బెస్ట్గా ఉంటుంది. రూల్స్ ఫర్ ట్రేసింగ్ ఆఫ్ కార్టీజియన్ కర్వ్. కార్టీజియన్ కాకుండా ఇంకొక పేరేముందా, కార్టీజియన్ కోఆర్డినేట్ సిస్టమ్, సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్, స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్, మొత్తం 3 రకాలు ఉన్నాయి. కార్టీజియన్ అంటే XY యాక్సెస్ మీద మనం రెక్టాంగులర్ ఫామ్ గీయడం. సో ఎక్స్ వాల్యూ వై వాల్యూ. అదే సిలిండ్రికల్ అనుకోండి, XYZ యాక్సెస్ మీద సిలిండ్రికల్గా రాయడం. ఓకే, స్పెరికల్ అండి,
స్పియర్ అనమాట. సో ఈ మొత్తం 3 సిస్టంలో ఇక్కడ కార్టీజియన్ ఒక్కటే చూస్తున్నాం. కార్టీజియన్ అంటే XY యాక్సెస్ మీద నువ్వు డ్రా చేయడం, ప్లెయిన్ ఫిగర్ అనమాట. ఇక్కడ నీకు ఇచ్చిన కర్వ్ సిమెట్రికల్గా ఉందా లేదా చూసుకోవాలి. ఫస్ట్ నీకు ఇచ్చిన కర్వ్ సిమెట్రికల్గా ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్, ఇఫ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్ involves even and only even powers of x, then that curve is symmetrical about y-axis. Then that curve is symmetrical about x-axis, y-axis, y-axis. ఓకేనా? ఎందుకంటే బికాస్ ఫర్ ఎ గివెన్ వాల్యూ ఆఫ్ y విల్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ వాల్యూస్ ఆఫ్ x యాక్సిస్. ఒక వాల్యూ ఇచ్చామంటే వైకి అది x యాక్సిస్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. సపోజ్ x స్క్వేర్ ఈక్వల్ టు 4ay. చూడండి, ఎక్స్కి పాజిటివ్ వేసినా నెగిటివ్ వేసినా y అనేది పాజిటివ్ వస్తుంది. ఎక్స్కి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, ఎక్స్కి పాజిటివ్ వాల్యూ ఇచ్చినా నెగిటివ్ వాల్యూ ఇచ్చినా y అనేది పాజిటివ్ వస్తుంది. సో y అని పాజిటివ్ అంటే పైకి, కిందది కాదు. సో ఎక్స్ పాజిటివ్ అయినా అంటే ఇది, నెగిటివ్ అయినా అంటే ఇది. సో సపోజ్ ఎక్స్ -1 వేసాం అనుకో, -1 స్క్వేర్ ప్లస్ అవుతుంది. అంటే -1, -2, -3, 1, 2, 3. -1 వేస్తే y వాల్యూ పాజిటివ్ వస్తుంది, +1 వేసినా పాజిటివ్ వస్తుంది, 2 వేస్తే పాజిటివ్ వస్తుంది, -2 వేసినా వైకి పాజిటివ్ వస్తుంది. కరెక్ట్గా గీసుకోండి. సిమెట్రికల్ అంటే అర్థం ఏంటి తెలుసా? ఈ యాక్సెస్ని ఇలా అంటే ఈ యాక్సెస్ దగ్గర ఇలా పెట్టి, ఒక చెయ్యి ఇలా పెట్టి ఇలా ఇటు పక్క ముడిస్తే సేమ్ ఇదంతా వచ్చి దీని మీద కూర్చుంటుంది. దీన్ని ఇలా వచ్చి మడత పెడితే ఇదంతా ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇలా మడత పెడితే ఈ యాక్సెస్లో ఇలా మడత పెడితే ఇది వచ్చి దీని మీద కూర్చుంటుంది. దాన్నే సిమెట్రీ అంటాం. ఓకే, అలాగే సపోజ్ దేర్ ఆర్ ఈవెన్ అండ్ ఓన్లీ ఈవెన్ పవర్స్ ఆఫ్ y ఉంటే, ఎగ్జాంపుల్ y స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఉంటే, దట్ ఈస్ సిమెట్రీ అబౌట్ x యాక్సెస్. వైకి ఈవెన్ పవర్స్ ఉంటే ఎక్స్కి ఆ యాక్సెస్ సిమెట్రీ ఉంటుంది. XY అంటే y నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా, y యాక్సెస్ పాజిటివ్ ఇది, నెగిటివ్ ఇది. పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా x యాక్సెస్ సిమెట్రికల్గా ఉంటుంది. y పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా x పాజిటివ్ అంటే ఇలాగ ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంటుంది. అంటే మీరు ఇక్కడ ఇలా మడత పెడితే ఈ కర్వ్ వచ్చి దీని మీద కూర్చుంటుంది. ఓకేనా? ఎగ్జాక్ట్ కూర్చుంటేనే సిమెట్రీ అంటాం. అలాగే సపోజ్ ఎక్స్కి వైకి బోత్ హ్యావ్ ఈవెన్ పవర్స్, ఈవెన్ అండ్ ఓన్లీ ఈవెన్ పవర్స్ అయితే, అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇది దేనికి? ఆర్ ఇంకోటి x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈ రెండు ఏంటి? దీన్ని గీసినట్టయితే ఇది x యాక్సెస్, y యాక్సెస్, ఇది a. ఇది సర్కిల్కి ఈక్వేషన్. ఎందుకంటే మీరు డిస్టెన్స్ కనుక్కుంటారు. ఇది x, y అనుకుంటే ఇది 0, 0 కదా. ఈ మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే a.
సో దిస్ ఏ కెన్ బి రిటన్ యాజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ అంటే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. ఫైనల్గా బోత్ సైడ్స్. ఇది సర్కిల్కి ఈక్వేషన్ ఇది. అలాగే మరి ఇది అంతేనా? కరెక్ట్గా గీయలేదు, చూసుకోండి. ఇది x యాక్సిస్, y యాక్సిస్. ఇది ఎలిప్స్. ఇక్కడ చూడు, ఇలా దీన్ని ఇటు పక్క మడత పెట్టాం అనుకో, ఇదంతా వచ్చి దీని మీద కూర్చుంటుంది. అలాగే ఇలా కానీ మడత పెట్టాం అనుకో, ఇదంతా వచ్చి దీని మీద పడుకుంటుంది. అలాగే ఇలా మడత పెడితే ఇదంతా వచ్చి దీని మీద పడుకుంటుంది. ఇది వచ్చి దీనికి కోయిన్సైడ్ అవుద్ది. సో దిస్ ఈజ్ సిమెట్రీ. ఓకే, సో ఈ రకంగా మీరు ఒక మైండ్ ఫిక్స్ చేసుకుంటే దెన్ యూ కెన్ ఫైండ్ ఈజీలీ ఎవ్రీథింగ్. నౌ కొన్ని ఫిగర్స్ మీరు రాయాలనుకున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఫిగర్స్ మీరు డ్రా చేయాలి. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax, y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ax, ఇంకోటి x స్క్వేర్ ఈక్వల్ టు 4ay, x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ay. వీటన్నిటికి నువ్వు డయాగ్రామ్ గీస్తే y స్క్వేర్ ఈక్వల్ టు 4ax అంటే y పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా x పాజిటివ్ కాబట్టి ఇది దీనికి, ఇది దీనికి. y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ax, y పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా x అనేది కంప్లీట్గా నెగిటివ్. ఇదేమో y స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4ax, అంతేనా? ఎక్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అంటే పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎక్స్ పాజిటివ్. y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. అలాగే x యాక్సెస్, y యాక్సెస్. ఎక్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా y పాజిటివ్, ఎక్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా y పాజిటివ్. ఇక్కడ ఎక్స్ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా y ఈక్వల్ టు నెగిటివ్ ఎక్స్ స్క్వేర్ కదా, సో నెగిటివ్. ఇలాగ నువ్వు కొన్ని కర్వ్స్కి డ్రా చేయడం నేర్చుకోవాలి. ఓకే, సో పారాబోలా, ఎలిప్స్ అన్నీ తెలుసు కదా, హైపర్బోలా. ఈ రకంగా కొంచెం మైండ్లో పెట్టుకుంటే ఏరియా ఆఫ్ ద కర్వ్స్ ఈజీ. సో కొన్ని ప్రాబ్లమ్స్ దీని మీద చేద్దాం నెక్స్ట్ ట్యూటోరియల్లో.